ఇందులో చాలా పవర్ ఉంది. కీర్తిని అరుంధతిని చేసిందంటే రజియా నా శ్రీమతిగా మార్చడం ఎంతసేపు? రజియా మా యారే ఎలా ఉంది తన శరీరాన్ని ఆవహించడం? బాగుంది, చాలా బాగుంది. ఒక శరీరాన్ని ఆవహిస్తే ఇంత ఆనందం పొందుతానని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నువ్వు చెప్పినట్టే నాకు మళ్ళీ మళ్ళీ ఓ జన్మెత్తినట్టుంది. ఏమైంది? ఈ పొట్టోడు సగం సగం మంత్రాలతో చిరాకు పుట్టించాడు. చెప్పేద్దామా? శరీరం వచ్చిన ఆనందంలో ఉన్నావు కదా, ముందు ఆ ఆనందాన్ని అనుభవించు. ఆ తర్వాత ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా చంపాలో నేను చెప్తా. దాని కుడి భుజం మీద గడవ, దాని ఏజెంట్ రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే ముద్దుల రజియా. పెళ్లి చూపులకు వెళ్ళాలి, పిల్లని చూడాలి, పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత తల్లిని చేయాలి. నో 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 నో, బట్ ఫర్ చేంజ్ తల్లిని చేయాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి. రజియా అంత ఇష్టమేందమ్మా, అంత ఇష్టమేందమ్మా, అంత ఇష్టమేందమ్మా నీకు, అంత ఇష్టమేందమ్మా నాకు నీ మీ. ఆహా ఎంత బాగున్నావు రజియా, ఇట్స్ హిప్నటైజింగ్ టైం. ఇప్పుడు నువ్వు దీన్ని పీలుస్తున్నావు పీలుస్తున్నావు పీలుస్తున్నావు. కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు దీన్ని పీల్చుకుంటూ లేస్తున్నావు లేస్తున్నావు లేస్తున్నావు. ఇప్పుడు నువ్వు నేను చెప్పిందే వింటున్నావు వింటున్నావు వింటున్నావు. నీ పేరు రజియా కాదు, నీ పేరేం పెడతావు? నభా నటేష్. మరి నా పేరు? నువ్వు లైన్లో ఉండు. అదేంటి ఒక్క బుక్కతో రెండు కరెక్ట్ అయ్యాయి? బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ అనుకుంటా. వావ్, అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ అక్కడ కూడా కరెక్ట్ ఏంటంటే నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావా? నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావా? ఓ మై గాడ్, ఐఎమ్ నాట్ ఇన్. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? వాట్ యార్, అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓ షిట్ షిట్, హౌ యార్. ఇద్దరంటే సొసైటీ ఒప్పుకో తెలుసా, చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. ఇదే టీవీ నైన్ వాళ్ళకి తెలిస్తే మొత్తం మీడియాకి వెళ్ళిపోతే బొక్కలు ఎడగొడతారు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు నేను చేసుకుంటే నువ్వు హర్ట్ అవుతావు, నిన్ను చేసుకుంటే నువ్వు హర్ట్ అవుతావు, ఇద్దరిని చేసుకోకపోతే అమ్మో నేను హర్ట్ అవుతాను. డోంట్ బి సాడ్. ప్రతి ప్రాబ్లంకి ఓ సొల్యూషన్ ఉంటుంది. మీ ఇద్దరికి ఓ సొల్యూషన్ ఇస్తాను, అందులోనే నా సొల్యూషన్ వెతుకుంటాను. లెట్ మీ టెల్ యూ ఏ కుట్టి స్టోరీ. హిస్టరీలో ఒక రాణి కోసం 100 మంది రాజులు వస్తే గేమ్స్ పెట్టేవాళ్ళంట. యూనో స్వయంవరం అలాంటిది అనమాట. ఆ గేమ్స్లో ఎవరు గెలిస్తే వాళ్ళదే ఆ రాణి. అలాగే మనం కూడా గేమ్ ఆడదాం. ఈ గేమ్లో ఎవరు గెలిస్తే వాళ్ళకే ఈ రాజా. ఐ రెడీ? సో గేమ్ ఏంటంటే హైడ్ అండ్ సీక్, దాగుడు మూతలు, చుప్కే చుప్కే. నేను 10 వరకు లెక్క పెడతాను, మీరు అప్పుడు దాక్కోండి. నేను ఫస్ట్ ఎవరిని పట్టుకుంటాను వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను, మిగతా వారిని ఉంచుకుంటాను. సో ఈ ఆత్మలో ఐక్యమయ్యేది ఎవరో 5 నిమిషాల్లో తెలిసిపోద్ది. నువ్వు మంచం కింద దాసుకో, నేను వచ్చి నిన్నే పట్టుకుంటా, నిన్నే పెళ్లి చేసుకుంటా. అందరికి నచ్చలే? ఓకే, ఆల్ ది బెస్ట్. రూల్స్ చెప్పేశానమ్మా, ఇంకా నేను లెక్క పెడతా 10 వరకు. దాకో దాకో మేక, ఆత్మచ్చు కొరుకుద్ది పీక. దాకో దాకో మేక, ఆత్మచ్చు కొరుకుద్ది పీక. దాకో దాకో మేక, ఆత్మచ్చి కొరుకుద్ది పీ. ఇది మంచ కింద ఉండమంటే పైన ఉందేంటి? ఇదో పిచ్చిది. ఏడా హే మగర్ మీరా హే. ఇక యాక్టింగ్ చేయాలి. ఓ మై గాడ్, అసలు నాకేం తెలియట్లా. భలే దాక్కున్నారే, అసలు నాకు ఎవ్వరు కనిపించట్లా. అబ్బా భలే టాలెంటెడ్. అబ్బా ఎట్లా అబ్బా ఇప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి?
నేను ఎవరికి న్యాయం చేయాలి? నేను ఇద్దరిని సాటిస్ఫై చేయలేను. అయ్యో, నేను ఒక్కనే ఉండిపోతానా? ఈ లైఫ్ అంతా బ్యాచులర్ గానే ఉండిపోతానా? అయ్యో, నువ్వు నువ్వు అక్కడ ఈ చీటింగ్ ఇద్దరిని పెళ్లి చేసుకోలేనని చెప్పానా? సొసైటీ ఒప్పుకోదు. మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదాం. కానీ గేమ్లో చిన్న చేంజ్. ఏంటది? ఇప్పుడు నువ్వు దాక్కో, మేమొచ్చి పట్టుకుంటాం. ఎవరికి దొరికితే వాళ్ళను పెళ్లి చేసుకుంటాను, మిగతా వారిని ఉంచుకుంటాను. ఐ మీన్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అన్నమాట. సూపర్. చలో కళ్ళు మూసుకోండి. ఐ. అలా మూసుకున్నారా? చాలా కన్వీనియంట్గా. ఇదిగో నేను మధ్య కిందనే దాక్కుంటా, నువ్వు వచ్చి నన్ను పట్టించుకో. రెడీ? దాకో దాకో మేఘా, పులొచ్చి కొరుకు దిపీగా. పెంచా కింద చూడంగా వెళ్ళిపోతుందేంటి? ఏమి నీ చిప్ మొత్తం దొప్పిందా? నాయనకి రమ్మంటే దానికి వెళ్తావేంటి? లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. అక్కడ వెళ్ళి మంచం మీద దుప్పటి కప్పేసుకుని కూర్చుంటా. నువ్వు వచ్చి లాగేసి ప్లీజ్. నిన్నే పెళ్లి చేసుకుంటా, దాన్ని ఉంచుకుంటా. ఓకే ఓకే, అన్ని పెళ్ళైన తర్వాత అంటావు. ఓకే బాయ్. దాని రమ్మంటే ఏమొస్తుందేంటి? అబ్బో, ఐ నీడ్ బ్రేక్. ఆ నిబ్బితో చిన్న పనుంది. ఏవి కడుపుకి అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? 3 సార్లు హింట్స్ ఇచ్చాను కదా. అది వచ్చి ఆల్మోస్ట్ దుప్పటి ఓపెన్ చేసింది తెలుసా? దాన్ని పిల్లేసుకుని నేను ఉంచుకుంటే ఓకేనా? నేను ఉంచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? రేపు పొద్దున మరొక పిల్లోడు పుట్టి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్ కోసం వెళ్తే వాడి తండ్రి ఎవరంటే ఏం చెప్తావే? సిగ్గుతో తల దించుకోవాలి. మెడలో తాలిబొట్టు ఉండదు, ఉదుటి మీద సింధూరం ఉండదు. ఎందుకే బతుకు? ఇక నీ సావు నువ్వు చావుపో. ఇక నేను దానే పెళ్లి చేసుకున్నాను, నేను ఉంచుకుంటాను. అప్పుడు తెలుస్తుంది పరిస్థితి ఏంటో. ఇదేంటి ఇద్దరు ఒకేలా కనిపిస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నావురా? ఎందుకు ఏడుస్తున్నావురా? 2 టేబుల్స్ ఇలా ఒకేసారి చూడడం ఇదే ఫస్ట్ మేడం. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంటికి వెళ్ళిపోతా. మరెందుకు వచ్చావురా? మరెందుకు వచ్చావురా? మీరు పడుకున్నారు కదా మేడం, జస్ట్ దుప్పటిగా వెళ్ళిపోయే వరకు రాస్తే అంతే. అయితే కప్పుకుందామా? ఇప్పుడు చెప్పరా, ఎవరిని చేసుకుంటావు, ఎవరిని ఉంచుకుంటావు? లెట్ మీ థింక్ అండి. ఇప్పుడు చేసుకున్న వేస్ట్ ఏంటి? ఏడు ఇటు కాదు ఇటే. ఏమైంది? అంతా అయింది. ఏం చేసావు? అంతా వాళ్ళే చేశారు. ఏం చేశారు? హారేసుకున్నారు, బట్టలేవి? లాగేసుకున్నారు, ఈ ఘాట్లేంటి? వాడేసుకున్నారు, అంత కాపరేట్ చేశారా? కుమ్మేశారు. ఎవరు? ఇద్దరు ఒకేసారా? ఒకరి తర్వాత ఒకరు గ్యాప్ ఇచ్చారా? ఇసుకంత గ్యాప్ లేకుండా. వాళ్ళు ఏమైనా అలసిపోయారంటావా? అయ్యో, ఇది వామప్పు. ఇప్పుడే మూడ్లోకి వచ్చారు. ఇప్పుడు నేను వెళ్ళొచ్చా? ఇదే పర్ఫెక్ట్ టైం. సేఫ్టీకి ఏమైనా తీసుకెళ్ళొచ్చా? వాళ్ళే ఎంత ఉందా? ఇంకా చాలా ఉంది లోపల దాచారు. ఏరా, ఈ రెండెట్టుకో. ఎందుకు? అది నేను ఇప్పుడు లోపలికి వెళ్తాను కదా, పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి, నువ్వు తట్టుకోలేవు. అందుకే చెవిలు ఎట్టుకో. బ్లెస్సింగ్స్ తీసుకో. నిన్ను మించిపోవాలి, ఇచ్చుకో.
శీఘ్రమేవ పగిలిపోయి ప్రాప్తి అల్లుడంటాడానే అత్త అరిసెలుండిందే అత్త అరిసెలుండిందే ఈడోడాలప్ప ఇంత లావుగొన్నాడు మందలోడా మందుల చిన్నాడా మామరారా గోపు చిన్నవాడా నీకుంది